మరీ ముఖ్యంగా కోలీవుడ్ సూపర్ స్టార్ దళపతి విజయ్ నటించిన జననాయగన్ జనవరి 9న విడుదల కానుంది. ఆ మరుసటి రోజే మరో తమిళ నటుడు శివకార్తికేయన్ నటించిన పరాశక్తి విడుదల కానుంది. అయితే ఈ సినిమాలన్నింటిలోనూ అందరి చూపు నెలకొంది రెండు చిత్రాలపైనే. అవి ది రాజాసాబ్ అండ్ జననాయగన్. జననాయగన్, ది రాజాసాబ్ సినిమాలపై భారత్‌తో పాటు నార్త్ అమెరికాలోనూ ఆసక్తి నెలకొంది. విజయ్, ప్రభాస్‌లకు అక్కడ భారీ ఫ్యాన్ బేస్ ఉంది. ఇద్దరి సినిమాలు నార్త్ అమెరికాలో భారీ కలెక్షన్స్ రాబట్టాయి. అలాంటిది ఈ ఇద్దరు సూపర్ స్టార్స్ ఒకే రోజున బరిలో దిగడంతో 2 సినిమాలపై భారీ ప్రభావం చూపించే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. నార్త్ అమెరికాలో జనవరి 8వ తేదీన ది రాజాసాబ్, జననాయగన్ సినిమాల ప్రీమియర్స్ పడనున్నాయి. ఈ ప్రీమియర్స్ కోసం అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేయగా టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. అయితే ఇప్పటి వరకు అందుతున్న లెక్కల ప్రకారం రెండు సినిమాలలో రాజాసాబ్‌పై జననాయగన్ పైచేయి సాధించినట్లుగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ది రాజాసాబ్‌కు నార్త్ అమెరికాలో 392 సెంటర్స్‌లో 1134 షోలకు గాను 17,500 టికెట్లు అమ్ముడయ్యాయి. తద్వారా 500,000 వసూలు చేసింది. అంటే ఇండియన్ కరెన్సీలో 4,51,00,000 రూపాయల పైనే. ఇక జననాయగన్ విషయానికి వస్తే నార్త్ అమెరికాలోని 238 సెంటర్లలో 558 షోలకు గాను 30,000కు పైగా టికెట్లు అమ్ముడై $571,000 అంటే ఇండియన్ కరెన్సీలో 5,16,00,000 రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ రెండు సినిమాల మధ్య దాదాపు 1,00,00,000 రూపాయల వ్యత్యాసం నమోదై జననాయగన్ హవా చూపిస్తోంది. అయితే ప్రీమియర్స్‌కు మరో 4 రోజులు సమయం ఉండడంతో లెక్కలు మారే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. అయితే మొత్తానికి చూసుకుంటే జననాయగన్ అన్నింటిలోనూ అంటే టికెట్ బుకింగ్స్‌లోనూ, గ్రాస్‌లోనూ, ఆక్యుపెన్సీలోనూ, ర్యాపిడ్ గ్రోత్‌లోనూ ముందుందన్నట్టుగా చెబుతున్నారు. ఇక రెండు సినిమాలు చూసుకుంటే జననాయగన్ స్థూల ఆదాయం, టికెట్లు మరియు ఆక్యుపెన్సీలో ముందంజలో ఉంది. అలాగే అభిమానుల ఆసక్తిని తీర్చడానికి కూడా మరిన్ని షోస్ అవసరమయ్యే అవకాశం కూడా కనిపిస్తోంది. అధిక డిమాండ్‌తో వేగమైన వృద్ధి కనిపిస్తోంది. అలాగే రాజాసాబ్ విస్తృత పంపిణీ అయినప్పటికీ కూడా వెనుకబడి ఉంది. మేబీ చివరి రోజుల్లో వేగం పుంజుకుంటుంది. కానీ అధిక ధరలు అమ్మకాలను ప్రభావితం చేయొచ్చు.